నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల మరణించిన బీజేపీ సీనియర్ నాయకులు, అధ్యాపకులు, సామాజిక సేవకులు చిట్టి గోపాల్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, మరియు బొంగోని లక్ష్మయ్య రిటైర్డ్ టీచర్ మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేఎస్ఆర్ పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఎస్ఆర్ మాట్లాడుతూ, ఆదర్శప్రాయులు, ఎందరినో ఉపాధ్యాయులుగా ఉంటూ ప్రయోజకులుగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తులు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమని, వారి లేని లోటును ఎవరూ తీర్చలేరని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జేఎస్ఆర్ వెంట పట్టణాధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, పందిల మాజీ సర్పంచ్ రమేష్, బస్వాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, రాజేందర్, సత్యం, అనంతస్వామి, మహేష్కర్, అరుణ్, నరేష్, ప్రశాంత్, వెంకటేష్, రజనీకాంత్, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులని చెప్పడం కన్నా ఎక్కువ మన హుస్నాబాద్లో ఒక పాజిటివ్ థింకింగ్ అని ఆలోచించిన వ్యక్తి, గత 40 సంవత్సరాల దేశం కోసం, ధర్మం కోసం అని ఆలోచించే వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే చాలామందిని చూసినాము, ఒక టీచర్గా చూసినాము, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్గా చూసినాము, కానీ ఒకటే ఎప్పుడు సమాజమే బాగుండాలని ఆలోచించే చిట్టి గోపాల్ రెడ్డి గారు, వారి మరణం చాలా బాధాకరం. వారికి 70 సంవత్సరాల వయసు కావచ్చు, కానీ ఎప్పుడు కూడా 25 సంవత్సరాల వాళ్ళ లెక్కనే పిల్లలతో అందరితో కలిసి చీమకు కూడా హాని చేయని వ్యక్తి ఇంత త్వరగా మన మధ్య లేకుండా జరగడం అనేది చాలా అంటే చాలా బాగుంది. వారి ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.